వన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాణ్య. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. ఓకే, మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ గురించి ఏం నడుస్తున్నాయి అనేది చెక్ చేద్దాం. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్. వాట్ మై వ్యూవర్స్ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ రైట్ నౌ. లుక్స్ లైక్ ఈ పర్సన్ ఇంకా డెసిజన్ అనేది సరిగ్గా మీ గురించి ఆలోచించలేకపోతూ ఉన్నారు అండ్ డెసిజన్ అనేది తీసుకోలేకపోతూ ఉన్నారు అని చెప్పాలి. ఇన్నర్ కాన్ఫ్లిక్ట్లో ఉన్నారు అని కూడా చెప్పాలి. ఈ డెసిజన్ మేకింగ్ ప్రాసెస్లో ఈ పర్సన్ ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ అంటే కొంచెం అంతర్మదనం అంటాం కదా, దీనికి గురి అవుతున్నారు అని చెప్పాలి రైట్ నా. ఎందుకు? వై? ఇక్కడ మేబీ ఈ పర్సన్కి ఆప్షన్స్ ఉండొచ్చు, లేదా ఈ పర్సన్ మీ గురించి మీ లైఫ్లో మీకు సమ్ వన్ ఆప్షన్స్ ఏవో ఉన్నాయి, వీళ్ళంటే మీకు నాట్ ఏ మ్యాటర్ అని కావచ్చు, లేదా వాళ్ళకి మీరు నాట్ ఏ మ్యాటర్ అయి ఉండొచ్చు. ఇట్లా 2 టైప్స్ ఆఫ్ డెసిజన్ మేకింగ్ అనేది తీసుకోవడంలో ఈ పర్సన్ ఇన్నర్ కాన్ఫ్లిక్ట్తో అఫెక్ట్ అవుతున్నారు అని చెప్పాలి. ఈ పర్సన్ డెసిజన్ అనేది తీసుకోలేక మీ నుంచి ప్రజెంట్ ఎస్కేప్ అవుతూ ఉండాలి, లేదా మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ ఉండాలి, లేదా మిమ్మల్ని గోస్ట్ చేయడం, అవాయిడ్ చేయడం, ఎస్కేప్ అవడం, మీ నుంచి పరిగెత్తడం, పారిపోవడం అని చెప్పాలి. ఇలా చేస్తున్నారు అని చెప్పాలి. కాల్స్కి, మెసేజెస్కి రిప్లై ఇవ్వకుండా సమ్ థింగ్స్ ఏదో చేస్తూ ఉండాలి. అలా చేస్తూ ఉంటే నాకు కామెంట్ పెట్టండి. యా, వన్ డే ఈ పర్సన్ తీసుకుంటారు. అయితే ఏం జరుగుతుంది? రికన్సిలియేషన్ ఛాన్స్ ఉందా అంటే ఎస్ ఉంది. అయితే ఏం జరుగుతుంది? యూనివర్స్ ఏం చేస్తారు? థర్డ్ పార్టీస్ మీ రికన్సిలియేషన్ని ఆపే ప్రమాదం ఉంది. థర్డ్ పార్టీస్ కెన్ ఎనీవన్ ఇతని లైఫ్లో లేదా వీళ్ళ లైఫ్లో ఎవరైనా ఉండుంటే కనుక వాళ్ళ కారణంగా మీ రికన్సిలియేషన్, మీ రీయూనియన్ అనేది బ్రేక్ పడబోతుంది, లేదా డిలే, ఆలస్యం అవబోతుంది అని చెప్పాలి. ఈ పర్సన్ డెసిషన్ మేకింగ్ అనేది తీసుకోలేక మిమ్మల్ని కరెంట్లీ నో కాంటాక్ట్, సపరేషన్, లేదా మీ నుంచి ఎస్కేప్ అవుతున్నారు అని చూపిస్తూ ఉంది. రిమూవ్ థర్డ్ పార్టీ అని కామెంట్ పెట్టి ఈ రీడింగ్ క్లైమ్ చేసుకోండి. ఈ పర్సన్ నుంచి సమ్ డెసిజన్ మేకింగ్ ప్లస్ యాక్షన్ అనేది మీ దాకా వస్తుంది. ఓకే, తెలుసు కదా, నేను మీ బుజ్జి పాణ్యం. ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే నేను కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.